రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గంలోని కేసీఆర్ గార్డెన్లో నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎవరూ అధైర్యపడవద్దని, కార్ సర్వీసింగ్కు పోయింది మళ్లీ 100 స్పీడుతో దూసుకొస్తదని అన్నారు. బలమైన ప్రతిపక్షంగా ఉన్నాం, ప్రజల తరపున ప్రశ్నిస్తాం, పోరాడతామని తెలిపారు. గత 10 ఏళ్లలో మన మధ్య సమన్వయం లోపించడం వాస్తవమని, ఇప్పుడు అలా జరగకుండా చూస్తామని పేర్కొన్నారు. రానున్న పార్లమెంటు ఎన్నికలలో అందరూ అప్రమత్తంగా ఉండాలని, కష్టపడి పార్టీ గెలుపుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఆడబిడ్డలందరూ మాకు చేసినారు అంటే ఆడబిడ్డలందరూ ఆశపడ్డారు, ప్రజలు కూడా మార్పు కోరుకున్నారు. కానీ మార్పు అంటే ఇంత పెద్ద మార్పు అనుకోలే, ఏదో ఒక ఎమ్మెల్యే ఓడిపోతారు కావచ్చులే అనుకున్నారు. కానీ కేసీఆర్ గారు ఇంట్లో కూర్చోబెడతాను అనుకోలే. ఇప్పుడు ఎందుకు బాధపడుతున్నారు? నాకంటే ముందు మా స్థానిక జెడ్పీటీసీ మాలతి గారు చెప్పినట్టు నిజంగా అప్పుడు ఏదైనా సంక్షేమ పథకం అమలు చేయాలంటే ఎవరి దగ్గరికి పోయినామా, ఎవరైనా లైన్ పెట్టినామా, సోపులాటలు అయినాయా, కొట్లాడుకున్నారా, జుట్లు పట్టుకున్నారా? ఏదైతే అది రాత్రే రైతు బంధు, మొన్న రైతు బంధు మన ప్రభుత్వం ఓడిపోయే ముందు 7,500 కోట్లు ఉన్నాయని చెప్పి మన ఆర్థిక శాఖ మంత్రులు అప్పుడు హరీష్ రావు గారు చెప్పారు. వాళ్ళు ఏదో ఎలక్షన్ కూడా వచ్చిందని చెప్పి వాళ్ళు పోయి అక్కడ ఆపించారు. అప్పుడు బ్యాంకులు 7,500 కోట్లు మళ్ళీ ఎందుకు అమలు చేయలేదు? వాళ్ళు రైతు బంధు ఎందుకు చేయలేదు? ఏదో జీతాలు ఇచ్చి ఉద్యోగస్తులు అందరూ సంతోషపెడితే ఉద్యోగస్తులు సంతోషపడ్డారు, వాళ్ళ టైం జీతాలు వచ్చినాయని చెప్పి. మరి వీళ్ళందరూ ఏం కావాలి? రైతులందరూ ఏం కావాలి? టైంకి రీపేమెంట్ చేసుకుంటున్నాడు, వాళ్ళ ఇన్స్టాల్మెంట్స్ కష్టమవుతున్నాయి ఉద్యోగస్తులు అని చెప్పి ఆ మాట మాట్లాడినోడు టైంకి రైతు బంధు చేయకపోతే రైతులు ఎక్కడికి వెళ్ళి చేసుకుంటారు? నాట్లకి పడాలి. ఇప్పుడు ఉన్నాయి కరెంట్. మొన్న నేను పరిగిలేదు మీటింగ్ పెడితే నేను మాట్లాడే ముందు 15 నిమిషాలు కరెంట్ పోయింది. మనం అంతకంటే ముందు ఇప్పుడు అనుకున్నామా ఇట్లా కరెంట్ పోతే ఒక్క నిమిషం కరెంట్ పోతే అయ్యో కరెంట్ పోయిందని నవ్వుకుంటున్నాం. ఇవాళ ఇన్ని గంటలు పోతుంది. బాలరాజు అనే చెప్పి ఇంత ముందుకే 7 గంటలు పోతుంది. గత 10 ఏళ్లలో జోడెద్దుల మాదిరిగా పార్టీని, ప్రభుత్వాన్ని నడిపింటే బాగుంటుండే. కొద్దిగా ఇచ్చినట్టు మీటింగులు ఎన్నికల ముందు కూడా ఎప్పటికప్పుడు 3 నెలలకు ఒకసారి పెట్టినంటే బాగుంటుండే. మన కార్యకర్తలు ఇంకెక్కువ ఉత్సాహంతో పనిచేసే పరిస్థితి ఉంటుండే అనే మాట చెల్లెలు చెప్పి ఎస్ కొన్ని జరిగినాయి. 14లో మన రాష్ట్రం అప్పుడే కొత్తగా ఏర్పడ్డది. కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రంలో అప్పుడు మనం ఎన్నో మాటలు పడ్డాం. అసలు తెలంగాణలోకి మీకు నడపనికి వస్తుందా, మీకు అంత తెలివి ఉందా, మీకు నాయకత్వం ఉందా, మీకు సీన్ ఉందా, ఇట్లా చాలా మాటలు మాట్లాడిరు ఆ రోజు. అందుకే ఆ రోజు కసి మీద పనిచేసినాం. ఒక 10 ఏళ్ల పాటు ఒక కసితోని, పట్టుదలతోని మనను నవ్వేటోళ్ళ ముంగట జారిపడద్దు, మీకు నాయకత్వ లక్షణాలు ఉన్నాయా అంటున్న వాళ్లకు తెలంగాణను నెంబర్ 1 రాష్ట్రంగా చేసి చూపెట్టాలనే ఒక కమిట్మెంట్ తోని సొంత పని చేసుకుంటే, సొంత ఇల్లు కట్టుకుంటే ఎంతైతే ప్రేమతో చేస్తామో గత 10 ఏళ్ళు అట్లా కమిట్మెంట్ తో పనిచేసినాం. కాబట్టి ఇలా తెలంగాణ భారతదేశంలో ఎన్నో రంగాలలో నెంబర్ 1 గా ఉన్నది అనే మాట కూడా నేను ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. సరే, ఆ కమిట్మెంట్ లో రాష్ట్రం